ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము సింగిడి 2 తెలుగు వాచకం 10వ తరగతి ప్రథమ భాష మొదటి భాగము 12వ పాఠము చివరి పాఠము భూమిక. ఈ పాఠాన్ని గూడూరి సీతారాం గారు రాయడం జరిగింది. ముందుగా చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే అంశాలు ఒకసారి మనం పరిశీలిస్తాము. చూడండి, పుస్తకాలకు రెక్కలు ఉండవు, కానీ వాటిని చదివితే మనకు రెక్కలు మొలిచినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని, సృజనాత్మకత నైపుణ్యాన్ని, లోక పరిశీలన దృష్టిని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని అందిస్తాయి. మంచి పుస్తకం ఉత్తమ మిత్రుడితో సమానం. శరీరానికి వ్యాయామం ఎట్లాంటి శక్తినిస్తుందో మంచి పుస్తకం చదవటం వల్ల మనసుకు అలాంటి ఉత్తేజం కలుగుతుంది. ఏది మంచి పుస్తకం, ఏ పుస్తకాన్ని చదవాలనే ఎంపికలో పుస్తక పరిచయ వాక్యాలు మార్గదర్శనం చేస్తాయి. ప్రశ్నలు: పుస్తకాలు చదవటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? విషయ జ్ఞానం పెరుగుతుంది. ఎటువంటి పుస్తకాలు చదవాలి? మంచి పుస్తకాలు చదవాలి. ఏదైనా పుస్తకాన్ని చదవాలి అనే ఆసక్తిని కలిగించే అంశమే ఈ యొక్క పుస్తక పరిచయ వాక్యాలు. ఇక మనం చదివిన కొన్ని పుస్తకాలు ఎన్నో ఉంటాయి. ముందు మాట వల్ల పుస్తకంపై ప్రాథమిక అవగాహన ఎలా కలుగుతుందో, పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి, ఆతురత ఎట్లా ఏర్పడతాయో తెలియజేస్తూ దాని యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయటమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం పీఠిక అనే ప్రక్రియకు చెందినది. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతఃసారాన్ని, తాత్వికతను, రచయిత యొక్క దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయ ప్రయాసాలను తెలియజేసేదే పీఠిక. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ, మరొకరు కానీ, విమర్శకుడు కానీ రాసే విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. దీనికే ముందు మాట, భూమిక, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లు ఎన్నో ఉన్నాయి. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన నెల్లూరు కేశవస్వామి ఉత్తమ కథలు సంపుటికి గూడూరి సీతారాం రాసిన పీఠిక ప్రస్తుత పాఠ్యాంశము. రచయిత పరిచయం: రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర గల హనుమాజిపేట గ్రామంలో గూడూరి సీతారాం గారు జన్మించారు. 1953 నుంచి 1965 వరకు సుమారు 80 కథల వరకు రాశారు. వీటిలో కొన్ని కథలు మాత్రమే దొరుకుతున్నాయి. తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత. స్వాతంత్ర్య అనంతర తెలంగాణ తొలితరం కథలకు దిక్చూసిగా నిలబడటమే కాకుండా 1953 సంవత్సరంలో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు. పలు గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించాడు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరీకం ఈయన ప్రసిద్ధ కథలు. తెలంగాణ భాషను, యాసను ఒలికించటం ఈయన కళానికి ఉన్న ప్రత్యేకత. గూడూరి సీతారాం గారు 18/7/1936లో జన్మించి 25/9/2011 సంవత్సరంలో మరణించారు. ఇక మనం పాఠంలోనికి ప్రవేశించినట్లయితే, నెల్లూరు కేశవస్వామితో నా స్నేహం 1950ల నాటిది. నేను హైదరాబాదులోని నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న కాలంలో పల్లా దుర్గయ్య, మహాకవి దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, వట్టికోట అల్వరస్వామి, బిరుదురాజు రామరాజు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి, డి రామలింగం, నెల్లూరు కేశవస్వామి, నా చిన్ననాటి స్నేహితుడు జి సురమౌళి, మరికొందరం తరచూ నారాయణగూడలో కలుసుకునేవాళ్ళం. సాహిత్య చర్చలు సాగుతూ ఉండేవి. నేను ఆ కాలంలోనే విరివిగా కథలు రాయటం ప్రారంభించాను. తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ వారపత్రిక, తెలుగు దేశము, సుజాత, పల్లెటూరు, ప్రజామాత వారపత్రిక, స్రవంతి మాసపత్రికతో కథలు అచ్చవుతూ ఉండేవి. నెల్లూరు కేశవస్వామి, డి రామలింగం, సురమౌళి, దాశరథి రంగాచార్య, నేను కథలు రాస్తూ ఉంటే మిగతా వాళ్ళు కవిత్వం రాస్తుండేవాళ్ళు. మేము అప్పటి మా కథలు అచ్చు ప్రతులను కాపాడుకోలేకపోయాము.
అప్పుడు ఆ ధ్యాస కూడా ఉండేది కాదు. నా కథల్లాగే నెల్లూరు కేశవస్వామి కథలు ఎన్నో దొరకకుండా పోయాయి. అదృష్టం ఏంటంటే ఆయన 1969లో 1981లో కొన్ని కథలనైనా సంపుటాలుగా వెలువరించడం వల్ల తెలుగు సాహిత్యానికి దక్కాయి. 1902 నుంచి ప్రారంభమైన తెలంగాణ కథ సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వస్తున్నది. బండారు అచ్చమాంబ తొలి కథకురాలిగా చరిత్ర స్పష్టం చేసింది. అప్పటి తెలంగాణ కథ పుట్టుక నుంచే సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది. సమాజ పరిశీలన, విశ్లేషణ, మానసిక చిత్రణ, సామాజిక పరిణామాలు, ఫ్యూడల్ సమాజం, ప్రజాస్వామిక స్వేచ్ఛావాయువులు, తెలంగాణ పలుకుబడులు, గ్రామీణ కులవృత్తులు, సాంస్కృతిక గ్రామీణ జీవితం, ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం రావటము, ప్రజాస్వామిక ఉద్యమాలు, రాజకీయ పరిణామాలు మొదలైనవి తెలంగాణ కథలో పలు కోణాల్లో చిత్రించబడ్డాయి. 1918వ సంవత్సరంలో స్థాపించబడి దేశంలోనే మిక్కిలి ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ ఇందుకు ఒక భూమిక వహించింది అని మనం చెప్పవచ్చు. హైదరాబాదు రాజ్యం స్వాతంత్ర్యానికి పూర్వం ఒక ప్రత్యేక దేశంగా, రాజ్యంగా, సొంత కరెన్సీని, సైన్యాన్ని కలిగి ఉండిన ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశం. హైదరాబాదు రాజ్యం బ్రిటిష్ ఇండియాలోని అతిపెద్ద రాజ్యం. అంత పెద్ద రాజ్యం ఇండియాలో మరొకటి లేదు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో హైదరాబాదు రాజ్యం కొనసాగింది. హైదరాబాదు రాజ్యంలో నిజామాంధ్ర మహాసభ, కమ్యూనిస్టులు, స్టేట్ కాంగ్రెస్ ప్రజాస్వామిక హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం ఉద్యమించారు. 1946, 1951 మధ్య తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది. ఈ సాయుధ రైతాంగ పోరాటంలో 4,000 మంది చనిపోయారు. మరోవైపు రజాకారులు విజృంభించి రైతాంగ పోరాటంపై దాడులు చేశారు. రజాకారులకు కాసిం రజీ నాయకత్వం వహించాడు. 1944-51 మధ్య హైదరాబాద్ రాజ్యంలోని అంతర్యుద్ధం, సామాజిక సంక్షోభం వల్ల ఇండియన్ యూనియన్ సైన్యాలు హైదరాబాద్ రాజ్యంపై దండెత్తి రజాకారులను, ఉద్యమకారులను, కమ్యూనిస్టులను అణిచివేశారు. 13 సెప్టెంబర్ 1948 హైదరాబాదు రాజ్యంలోకి ఇండియన్ యూనియన్ సైన్యాలు ప్రవేశించాయి. 17 సెప్టెంబర్ 1948 నిజాం రాజు లొంగిపోయినట్లు ప్రకటించడం, హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైనట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. హైదరాబాదు రాజ్యం నుంచి కొందరు ముస్లింలు పాకిస్తాన్కు వెళ్ళిపోవలసి భావించారు. కొందరు వెళ్ళిపోయారు. ఈ చారిత్రక సామాజిక పరిణామాలను, సంక్షుభిత సమాజాన్ని, మానసిక సంఘర్షణను కథల రూపంలో నిక్షిప్తం చేసిన కథకుడు నెల్లూరు కేశవస్వామి గారు. హైదరాబాదులో పుట్టిన నెల్లూరు కేశవస్వామి నిజాం కాలేజీలో ప్రీ డిగ్రీ చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరుగా పట్టభద్రుడై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. కేశవస్వామి హైదరాబాద్ నగరంలో నివసిస్తూ అక్కడి జీవితాలను, సంస్కృతిని తెలుగులో చిత్రించిన రచయిత. ఇండియన్ యూనియన్లోని జాతీయోద్యమ కాలంలో హైదరాబాద్ రాజ్యంలో ఏం జరుగుతూ వచ్చిందో నెల్లూరు కేశవస్వామి కథలు ద్వారా మనకు కొంతైనా తెలుస్తుంది. హైదరాబాద్ రాజ్యం గురించి తమిళంలో, మరాఠీలో వచ్చినంత సాహిత్యం తెలుగులో రాలేదు. తమిళం, మరాఠీలో వచ్చిన హైదరాబాద్ రాజ్యం గురించిన కథలు, నవలలు కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా పలు భాషల్లోకి అనువదించబడ్డాయి. అలా తెలుగులోకి వచ్చాయి. నెల్లూరు కేశవస్వామి కథలు తెలుగులో రాయబడిన కథలు. తెలుగు సాహిత్యంలో ఈ కథలకు ఎంతో విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఇంతటితో మనకి మొదటి భాగం అయిపోయింది. మరో భాగంలో మళ్ళీ కలుస్తాం. సెలవు. అందరికీ ధన్యవాదాలు.